నేను ఒకటి విన్నాను సార్, మీకోసం మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం మీరు ఏ పూజలు చేయరు కానీ పేషెంట్ గురించి మాత్రం ఖడ్గమాలు చదువుకుని పెడతారు కదా మీరు సర్జరీకి. నిజమా? ఖడ్గమాలని కాదు కానీ డెఫినెట్గా నేను మెయిన్ స్టెప్స్ సర్జరీ చేసేటప్పుడు భగవంతుని తలుచుకుంటాను. డెఫినెట్గా తలుచుకుంటాను. మేజర్ స్టెప్స్ ఉంటాయి ప్రతి సర్జరీలో. ఎలా అంటేనండి, నా అలవాటు ఏంటంటే దాన్ని నేను స్టెప్స్ కింద విడగొట్టుకుంటాను నా మనసులోనే. విడగొట్టుకుని నేను నాతోటి ట్రైనింగ్కి వస్తుంటారు చాలామంది. ఇప్పుడు కరెంట్లీ బెంగళూరు నుంచి ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గర. షీఈ్ ఎ క్వాలిఫైడ్ పీడియాట్రిక్ సర్జన్. చాలా సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తుంది. కొన్ని స్పెసిఫిక్ సర్జరీస్ నేర్చుకోవాలని ఇప్పుడు వచ్చి 10 days నా దగ్గర ఉంటుంది. అంటే షీఈ్ అటెండింగ్ ఎవ్రీడే అవర్ హాస్పిటల్. సో వాళ్ళని ఒకటే చెప్తాను, క్రిటికల్ స్టెప్స్లో బీ స్లో, బీ కాషియస్. రైట్. సో దెర్ ఆర్ సమ్, అంటే మనం ఇప్పుడు కెమిస్ట్రీలో రేట్ లిమిటింగ్ స్టెప్స్ అంటారు. అంటే ఆ ఒక్క ఎంజైము అయిపోయిందంటే ఇంకా అది ఆగదు, ఇంకెళ్ళిపోతుంటుంది. రైట్. సో అట్లాగే వీ హ్యావ్ సమ్ స్టెప్స్ విచ్ ఆర్ వెరీ క్రిటికల్ ఇన్ ఎవ్రీ సర్జరీ. ఇట్ మే బి స్మాల్ సర్జరీ, ఇట్ మే బి బిగ్ సర్జరీ. అంటే మీకు ఏదైనా టార్గెట్ ఉంటుందా సార్, ఈ సర్జరీ ఇంత టైంలోనే కంప్లీట్ చేయాలి? ఆ టార్గెట్ నేను ఎప్పుడూ పెట్టుకోను. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజే నేను ఐ వాస్ టెలింగ్ దట్ గర్ల్, స్పీడ్ షుడ్ కమ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. You should never fight for speed.